కాళేశ్వరం ప్రాజెక్టు పైన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ నివేదిక విడుదలైంది. క్యాగ్ నివేదిక సారాంశం ఏంటంటే ఈ ప్రాజెక్టు తెలంగాణకు తలకు మించిన భారం అవుతుంది, ఎకనామికల్లీ వయబుల్ కాదు, పెట్టే ఖర్చు ఎక్కువ ప్రయోజనం తక్కువ, కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటారు, సిబిఆర్ అంటారు. అంటే పెట్టే కాస్ట్ కన్నా కూడా బెనిఫిట్ తక్కువగా ఉంటుంది అని. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు వాడే విద్యుత్తు తీవ్రమైన భారంగా మారుతుంది అని. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఆపరేషన్లోకి వస్తే 8459 మెగావాట్, 8459 మెగావాట్ల విద్యుత్తు అవసరం ఉంటుంది. ఇది ఎంత విద్యుత్తు అనేది మనకు అర్థం కావాలంటే తెలంగాణలో ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో సుమారు 47%, టు బి ప్రిసైజ్ 46.82% ఆఫ్ ద టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ తెలంగాణ. అంటే తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుల్లో దాదాపు సగం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్లకే సరిపోతుంది. ఇక పీక్ డిమాండ్ అంటే కాళేశ్వరంలో ఉన్న అన్ని మోటార్లను పంపుల్ని ప్రారంభిస్తే నడుస్తున్న సమయంలో పీక్ విద్యుత్ డిమాండ్ ఎంత ఉంటుంది అంటే 2021-22లో సగటున ఒక్కరోజు తెలంగాణ మొత్తం వాడిన విద్యుత్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే తెలంగాణ మొత్తం వినియోగం చేసిన ఒకరోజు విద్యుత్ కన్నా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో వాడే విద్యుత్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏ స్థాయిలో విద్యుత్ అవసరం ఉంటుందో దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని కూడా భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. పోనీయండి, విద్యుత్ అంటే ఉత్పత్తి చేస్తాం, లేదంటే కొనుక్కోగలం, కానీ దీనికి అయ్యే ఖర్చు ఎంత అని లెక్కలేయడానికి ఈ ప్రాజెక్టు పైన పెట్టిన వ్యయం ఎంత, మొదలు అంచనా వేసింది ఎంత కూడా కాగ్ లెక్కలో చెప్పారు. కాగ్ లెక్కల ప్రకారం ఇది స్టార్ట్ చేసినప్పుడు 81,911 crores, 81,911 కోట్లు, అంటే సుమారు 82,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళిక రచించారు. కానీ ఆచరణలో ఇది 1,47,000 కోట్లు ఖర్చు అవుతుంది అని కాగ్ తన నివేదికలో అంచనా వేసింది. అంటే ఈ ప్రాజెక్టు 1,47,000 కోట్లతో చేపడుతున్నారు. సో దీంతో పాటు విద్యుత్ వినిమయానికి అయ్యే ఖర్చు ఉంటుంది, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. ఒక అసెట్ ఏదైనా, అదొక భవనమైనా, ఒక వాహనమైనా, కార్ అయినా, ఓ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా దాని లైఫ్ పీరియడ్ ఎంత, దానికి పెట్టిన పెట్టుబడి ఎంత ఆధారంగా డిప్రిసియేషన్ కాస్ట్ వేస్తారు. సో ఆ డిప్రిసియేషన్ కాస్ట్ కూడా వేస్తే తడిసి మోపడై ఎకరానికి కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇవ్వటానికి ఎంత ఖర్చు అవుతుందో చూస్తే మనకు భయమేస్తుంది కాగ్ నివేదిక చదివితే. ఎందుకంటే ఒక్క విద్యుత్ కొరకే, అంటే పవర్ కొరకే 10,375 కోట్లు ఏటా ఖర్చు అవుతుందని కాగ్ అంచనా, 10,375 crores. అదనంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు 273 కోట్లు అవుతుంది, అంటే 273 crores. అంటే ఎనర్జీకి, పవర్ కన్జంప్షన్కు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కే కలిపితే ఒక ఏడాదిలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన పడే భారం 10,648 కోట్లు, 10,648 crores. ఇక ఈ ప్రాజెక్టు కల్పించే నీటి సదుపాయాన్ని లెక్కేస్తే ఎకరానికి 46,364 రూపాయలు అవుతుంది. అంటే ఎకరానికి నీళ్ళు ఇవ్వటానికే, సాగునీరు ఇవ్వటానికే 46,364 రూపీస్ ఖర్చు అవుతే అసలు అది ఏ మేరకు వయబుల్ అవుతుంది? మనం ఏం పంట పండిస్తాం అందులో? సో 46,364 రూపాయలు నీటి ఖర్చే, సాగునీటి ఖర్చే. ఇక దీనికి అదనంగా ఇతర ఖర్చులు పెట్టుకుంటే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఉత్పత్తి అవుతుంది, దాని దిగుబడి ఎంత, అది వయబుల్ అవుతుందా అనే క్వశ్చన్ వస్తుంది.
సో 10,648 crore 10,648 కోట్లు విద్యుత్ ఖర్చులు, అలాగే ఆపరేషన్ మెయింటెనెన్స్. ఇది కాక ఏటా కాళేశ్వరం ప్రాజెక్ట్ డిప్రిసియేషన్ కాస్ట్ 2,760 కోట్లు. ఇక అది కూడా కలిపితే సుమారు బహుశా ఎకరానికో 50,000 అవుతుంది అనుకుంటాను. సో 50,000 సాగునీటి సదుపాయాన్ని కాళేశ్వరం ద్వారా ఎకరానికి ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి. సో ఈ రకమైన ఖర్చుతోని తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ద్వారా అసలు నీళ్ళు ఇవ్వగలుగుతుందా అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా కాగ్ లెక్కేసింది. కాగ్ చెప్పింది ఏంటంటే దీని డిపిఆర్లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో విద్యుత్ ఖర్చులు ఎంత అవుతాయి అన్నది చాలా తక్కువ అంచనా వేసి చూపారు అన్నది కాగ్ ఆరోపణ. ఉదాహరణకు యూనిట్కు 3 రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కేసి దీని కాస్ట్ ఎంత, బెనిఫిట్ అంతా లెక్కేశారు. కాస్ట్ అయ్యే ఖర్చేమో చాలా తక్కువ చేసి చూపారు, కలిగే ప్రయోజనమో చాలా ఎక్కువ చేసి చూపారని కూడా ఆరోపించింది. అంటే కాస్ట్ ఆర్ అండర్ ఎస్టిమేటెడ్ అండ్ బెనిఫిట్స్ ఆర్ ఇన్ఫ్లేటెడ్. కాస్ట్లేమో తక్కువ చేసి చూపారు, బెనిఫిట్స్ ఏమో ఎక్కువ చేసి చూపెట్టడం వల్ల జరిగిన ప్రమాదం ఏంటంటే ఎక్కడ ఉదాహరణకు యూనిట్కు 3 రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కేశారు. కానీ ఇవాళ తెలంగాణలో 60% విద్యుత్తు మనము బయట నుంచి కొనుగోలు చేస్తున్నాం, రకరకాల రూపాల్లో దానిపైన ఖర్చు పెడుతున్నాం. ఫలితంగా ఏం జరుగుతుంది అంటే లిఫ్ట్ ఇరిగేషన్లకు ఇలా యూనిట్కు 3 రూపాయలకు కరెంటు దొరకడం లేదు. సో పీక్ టైంలోనైతే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి కొనాల్సి వస్తుంది కరెంటు. సో ఫలితంగా 6 రూపాయల 40 పైసలు యూనిట్ ఖర్చు పెడుతున్నాం. అంటే 3 రూపాయలు ఖర్చు పెడతామని కాళేశ్వరం డిపిఆర్లో రాశారు యూనిట్కు, కానీ అవుతున్న ఖర్చు 6 రూపాయల 40 పైసలు. అంటే స్ట్రేట్ అవే విద్యుత్ వినిమయం ఎస్టిమేటెడ్ ఖర్చు కన్నా డబుల్ అవుతుంది. ఫలితంగా ఈ ప్రాజెక్టు ఖర్చు పెరిగింది, విద్యుత్ వినిమయం అంచనాలు ఎక్కువ అయ్యాయి. ఫలితంగా ఇది తలకు మించిన భారం అవుతుంది. ఇప్పుడు 81,911 కోట్లు ఖర్చు పెడతామని తొలుత అనుకున్నప్పుడే రూపాయి ఖర్చు పెడితే 75 పైసలు మించి ఆదాయం రాదు. ప్రభుత్వం రూపాయి ఖర్చు పెడితే రూపాయిన్నర వస్తుందని గత ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఇన్ రియాలిటీ 81,911 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినా రూపాయికి 75 పైసలు మించి ఆదాయం రాదు. ఇప్పుడైతే కాస్ట్ 1,47,000 కోట్లకు పెరిగింది, విద్యుత్ ఖర్చులు పెరిగాయి కనుక 1 రూపాయి కాళేశ్వరం పైన ఖర్చు పెడితే వచ్చే ప్రయోజనం కేవలం 52 పైసలు మాత్రమే అని. అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎప్పుడైనా కామన్ సెన్స్ చెప్పేది 1 రూపీ కన్నా ఎక్కువ ఉండాలి. అంటే మనం రూపాయి ఖర్చు పెట్టినప్పుడు రూపాయి 10 పైసలు, రూపాయి 20 పైసలు వస్తేనే అది ప్రయోజనకరం, లేకపోతే ఖర్చు పెట్టాల్సిన అవసరము ఉపయోగం కూడా ఉండదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రూపాయి ఖర్చు పెడితే కేవలం 52 పైసలు మాత్రమే బెనిఫిట్ పొందుతున్నాము అని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన నివేదికలో పేర్కొంది. ఇంకో ప్రమాదకరమైన సంకేతాన్ని కూడా కాగ్ నివేదికలో చెప్పారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీలకు పైగా మల్లన్న సాగర్ రిజర్వాయర్లో స్టోర్ చేస్తున్నారు. ఈ మల్లన్న సాగర్కు 6,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. మల్లన్న సాగర్ ప్రిలిమినరీ ఎన్జీఆర్ఐ రిపోర్ట్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జీఆర్ఐ నివేదిక ప్రకారం భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతంగా ఎన్జీఆర్ఐ ప్రిలిమినరీ రిపోర్టు పేర్కొంది. దీనిపైన డీటెయిల్డ్ స్టడీ లేకుండానే మల్లన్న సాగర్ నిర్మాణాన్ని అప్పటి ప్రభుత్వం చేపట్టింది అని. అంటే చాలా ప్రమాదకరం, రేపు ఏదైనా భూకంపం వస్తే అని కూడా కాగ్ నివేదిక ద్వారా మనకు ఒక ప్రమాదకరమైన సంకేతాన్ని కూడా తెలియజేస్తుంది. ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక. అంటే ఇదేది ఏ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీలు ఇచ్చేటువంటి పోటాపోటీ రాజకీయ క్లెయిమ్స్, కౌంటర్ క్లెయిమ్స్ కాదు. కాగ్ నివేదిక సిఏజీ పర్ఫార్మెన్స్ ఆడిట్ రివ్యూ, కాళేశ్వరం ప్రాజెక్టు పైన పేర్కొన్నటువంటి పర్ఫార్మెన్స్ ఆడిట్ రిపోర్ట్లు ఇచ్చారు. సో ఈ కాగ్ రిపోర్ట్ను రాష్ట్ర శాసనసభకు సమర్పించారు. దీనిపైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో కూడా చర్చ జరుగుతుంది. సో ఇది కాగ్ నివేదిక పైన సమగ్రమైన చర్చ జరగాలి.
అసలు వాస్తవాలు బయటికి రావాలి, రాజకీయ గోళ్ళలో కాకుండా. ఈ ప్రాజెక్ట్ కాగ్ నివేదికలో చెప్పినట్లే కాస్ట్ బెనిఫిట్ రేషియో ₹1 ఖర్చు పెడితే 52 పైసలు వచ్చే పరిస్థితి ఉంటే ఇది సీరియస్ క్రిమినల్ నెగ్లెక్ట్, నేరపూరిత నిర్లక్ష్యం అవుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడం అనేది పెద్ద నేరం అవుతుంది. ఒకవేళ ఇది నిజం అవునా కాదా అనేది కూడా సమగ్రంగా తేలాలి. ఈ రాజకీయ గోలలో పొలిటికల్ షౌటింగ్ మ్యాచ్లో వాస్తవాలు మునిగిపోకూడదు. అందువల్ల లెట్ దేర్ బి ఏ సైంటిఫిక్ డిబేట్ ఆన్ కాగ్ రిపోర్ట్. సో ఇది శాస్త్రీయంగా ఈ అంచనాలు ఏ మేరకు కరెక్ట్ అనే దాని విషయంలో గత ప్రభుత్వము సమాధానం చెప్పాలి. రాజకీయ పార్టీల మధ్య ఇది చర్చ జరగాలి, ఒక పబ్లిక్ డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాగ్ నివేదిక చదివితే మాత్రం భయమేస్తుంది. తెలంగాణకు పెద్ద వైటెడ్ ఎలిఫెంట్ అంటారు ఇంగ్లీష్లో, తెల్ల ఏనుగు అంటే తీవ్రమైన భారంగా మారిపోతుంది, తెలంగాణకు గుదిబండగా మారుతుంది. నేను కాళేశ్వరం పైన మొదట్లో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అయితే కావచ్చు. అయితే ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల సమస్య వచ్చాక దాని డిజైన్ పైన కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. కాగ్ కూడా ఆ డిజైన్ పైన కూడా ప్రత్యేకంగా సెపరేట్గా కూడా పేర్కొంది. కానీ ఇంజనీరింగ్ మార్వెల్ అయితే కావచ్చేమో, కానీ దీని వయబిలిటీ అనేది క్వశ్చనబులే, దీని కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ క్వశ్చనబులే అని నేను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంలో చేసిన వీడియోలు కూడా పేర్కొన్నాను. మీరు కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఇక్కడ వీడియో లింక్స్లో కూడా ఇస్తున్నాను, చూడండి. ఆ రోజు మాట్లాడిన వీడియోలో కూడా, అంటే కాగ్ రిపోర్ట్ రాకముందు కొన్నేళ్ల క్రితం మాట్లాడిన వీడియోలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన నేను ఆ రోజు కూడా రైజ్ చేసిన ప్రధానమైన కన్సర్న్ కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్. పర్ ఏకర్ ఇరిగేషన్ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, విద్యుత్ డిమాండ్ ఎంత ఉంటుంది, విద్యుత్ వ్యయం ఎంత ఉంటుంది, ఇది తెలంగాణ భరించగలుగుతుందా అనే ప్రశ్న ఆ రోజు కూడా రైజ్ చేశాను. ఇవాళ కాగ్ కూడా ఆ కన్సర్న్స్ను మరోసారి ధృవీకరించింది.